నమస్కారం. ఈరోజు ఒక ముఖ్యమైన టాపిక్ గురించి మాట్లాడడానికి మీ ముందుకొచ్చాను. నేను చిన్నప్పుడు 9థ్ క్లాస్, 10థ్ క్లాస్‌లో ఉన్నప్పుడు ఒక క్వెషన్ ఉండేది. వాట్ ఆర్ ద సోషల్ ఈవిల్స్ ఆఫ్ డెమోక్రసీ అని. వాట్ ఆర్ ద సోషల్ ఈవిల్స్ ఆఫ్ ద కంట్రీ అని ఒక క్వెషన్ ఉండేది. ఓకే. వాట్ ఆర్ ద సోషల్ ఈవిల్స్ అనగానే టక 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 మనం ఒకదాని తర్వాత ఒకటి రాసేవాళ్ళం. ఏంటది? ఇల్లిటరసీ, పావర్టీ, okay, so on and so forth. Okay, overpopulation, all these things are the social evils of a democratic country అని రాసేవాళ్ళం. అసలు సోషల్ ఈవిల్స్ అంటే ఏంటి? సోషల్ ఈవిల్స్ అంటే ఒక దేశం కానీ ఒక రాష్ట్రం కానీ పురోగతి సాధించటానికి అడ్డంకుగా నిలిచేటువంటి సూత్రం సోషల్ ఈవిల్ అంటే. ఫర్ ఎగ్జాంపుల్, దేశంలో పావర్టీ ఎక్కువగా ఉందనుకోండి, అప్పుడు ఏం జరుగుతుందండి? ప్రజలందరూ బీపీఎల్లో ఉంటారు, బిలో పావర్టీ లైన్లో ఉంటారు. బిలో పావర్టీ లైన్లో ఉన్నప్పుడు దేశం ముందుకు వెళ్తుందా? వెళ్ళదు. అవునా? నెక్స్ట్ ఇంకొకటి, ఓవర్ పాపులేషన్. ఇప్పుడు కుటుంబంలో కనుక ఇద్దరు కన్నా ఎక్కువ మంది బిడ్డలు ఉన్నప్పుడు వాళ్ళలో వాళ్ళ నెసెసిటీస్ కానీ నీడ్స్ కానీ ఆ తల్లిదండ్రులకి చూడాలంటే ఏం కావాలండి? వాళ్ళకి నిధులు అవసరం. ఆ నిధులు తండ్రి సంపాదించిన డబ్బుల్లో నుంచి ఇద్దరు బిడ్డలను చూసుకోవడానికి కష్టమా? ఒక బిడ్డని పెంచడం ఈజీనా? లేకపోతే ఇద్దరు బిడ్డల కంటే ఇంకొక బిడ్డ ఎక్కువ అయింది అనుకోండి, వీడికి పెట్టే దాంట్లో కొంచెం అన్నా తీసి ఆ బిడ్డకి పెట్టాలి. అంటే ఏంటి? సఫిషియంట్ ఫండ్స్ ఉండవు. ఓకే. అప్పుడు ఏమవుతుంది? దేశం ముందుకి పురోగిస్తుందా? పురోగించదు కదా. ఎందుకని? బిడ్డలకి సరైన వసతులు మనం కల్పించలేము. అది కూడా వన్ ఆఫ్ ద సోషల్ ఈవిల్. అవునా కదా? నిన్న నేను ఒక సినిమా చూశాను. ఓకే. కుబేరుడు అని ఒక మూవీ చూశాను. దానిలో బిచ్చగాళ్ళని కాన్సన్ట్రేట్ చేశాడు ఆ డైరెక్టర్ శేఖర్ కముల. సో బిచ్చగాళ్ళని కాన్సన్ట్రేట్ చేసినప్పుడు, ఎస్, దే ఆర్ ద సోషల్ ఈవిల్స్ ఆఫ్ ద సొసైటీ ఆఫ్ డెమోక్రసీ అన్నాం. ఏంటి? ఒక క్వశ్చన్ వేస్తాడు హీరో. వేసినప్పుడు ఆ, ఆ, హీరో రఘువరన్ బీటెక్ లో హీరో అండి, గబుక్కుని పేరు కూడా రావట్లేదు నాకు. ఓకే. ఆ హీరో క్వశ్చన్ వేస్తాడు, ఆర్ వి నాట్ ద హ్యూమన్ బీయింగ్స్? ఆర్ వి నాట్ షేరింగ్ ద సేమ్ ఎర్త్ ఆన్ విచ్ యూ పీపుల్ ఆర్ లివింగ్ అని అడుగుతాడు. డెఫినెట్లీ ఎస్. డెఫినెట్లీ ఎస్. యూ పీపుల్ ఆర్ షేరింగ్ ద సేమ్ పీస్ ఆఫ్ ఎర్త్ యాజ్ వీ ఆర్ లివింగ్, యాజ్ ఎనీ వన్ ఈజ్ లివింగ్. ఓకే. అప్పుడు నాకు కూడా ఒక చిన్న ప్రశ్న వచ్చిందండి. ఇప్పుడు ప్రభుత్వం ఎన్నో పథకాలు తీసుకొచ్చింది, అవునా? ఆధార్ కార్డు, పాన్ కార్డ్ అనేది ఉంది. తర్వాత వాళ్ళకు ఒక గుర్తింపు అనేది, ఓటర్ కార్డ్ అనేది ఉంది. ఇవన్నీ ఉన్నప్పుడు ఒక ఫెసిలిటీస్ అనేది ప్రభుత్వం వాళ్ళకి కల్పించాలి. అవునా? ఏంటి? ఉచిత చదువు, ఇవన్నీ ఇస్తున్నప్పుడు ఒక్కొక్కసారి వాళ్ళు రిసీవ్ చేసుకోరు. వాళ్ళు రిసీవ్ చేసుకొని స్కూళ్ళకు మేము వెళ్తాము, చదువు మేము చదువుకుంటాము, మేము పురోగతి సాధిస్తామన్నప్పుడు ఎప్పుడైతే వాళ్ళల్లో అది వస్తుందో తప్పకుండా దేశం ముందుకు వెళ్తుంది. అందుకే దీన్ని కూడా ఒక సోషల్ ఈవిల్ అని మనం అన్నారు. అవునా? సో ఇలా మనం తర్వాతనేమో చైల్డ్ మ్యారేజ్. చైల్డ్ మ్యారేజ్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద సోషల్ ఈవిల్. అవునా? ఆ, వి- మానసిక వికాసం జరగకుండా పిల్లలకి పెళ్ళిళ్ళు చేస్తే వాళ్ళు పడే బాధలు ఎలా ఉంటాయి? అందుకే ఏం చేసింది ప్రభుత్వం? మగపిల్లాడికైతే 20 సంవత్సరాలు, ఆడపిల్లకైతే 18 సంవత్సరాలు అన్నారు. సో దీన్ని వయలేట్ చేసి పిల్లలు పెళ్ళిళ్ళు చేసుకుంటే గనక దాని పర్యవసానం చాలా ఇదిగా ఉంటది. సో అందుకని ఏం చేస్తుంది, చిన్నపిల్లలు ఏం చేస్తున్నారంటే ఎర్లీ మ్యారేజెస్ కి పేరెంట్స్ ప్రెషర్ పెట్టితే వాళ్ళు ఏమి చేయలేక ఒప్పుకుంటున్నారు. కానీ ఇఫ్ దిస్ ఈస్ రియల్లీ బ్రాట్ టు ద నోటీస్ ఆఫ్ ద పోలీస్ ఆర్ ద లా అండ్ ఆర్డర్, దే విల్ నాట్ అలౌ దట్.
ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పాలి. ఇవన్నీ గనక మనం దృష్టిలో పెట్టుకుని ఉంచుకుంటే గనక మన దేశం ముందుకి వెళ్ళదు ఈ సోషల్ ఈవెంట్స్ వల్ల. సో నిన్న సినిమాలో చూసాను నేను, ఆ కుబేరుడు సినిమాలో, హౌ ద మనీ ఈస్ డిస్ట్రిబ్యూటెడ్ టు ద పీపుల్ వితౌట్ దేర్ నాలెడ్జ్. ఇది కూడా ఇంటర్నెట్ ప్రభావమే, ఇది కూడా టెక్నాలజీ ప్రభావమే. These people, they do not know that they are the binamis of certain people. నిన్న ఎక్కడో జరగకపోతే ఆ డైరెక్టర్ చూపించాడు కదా మనకి, శేఖర్ కమల. ఆల్ దీస్ డైరెక్టర్స్ నో దే మేక్ అ సర్వే. ఎంత మంచి సర్వే చేస్తారు అంటే అథెంటిసిటీ లేకుండా ఒక మూవీ తీయరు. అంటే ఇది ఎక్కడో ఒక చోట జరిగే ఉండొచ్చు కదా, ఎక్కడో చోట అయి ఉండొచ్చు కదా, అవునా? సో జాగ్రత్తగా ఉండండి. ఓకే, మన అకౌంట్లోకి డబ్బులు వచ్చేసినాయి అనగానే హ్యాపీ అయిపోవద్దు. సోర్స్ ఏంటి, ఎలా వచ్చిందా ఇన్కమ్? మీరు కష్టపడితే వచ్చిందా, లేకపోతే మీ ఇంట్లో వాళ్ళు ఏమైనా వేసారా, మీ బంధువులు ఏమైనా వేసారా? 10 రూపాయలు ఎవడండి ఊరుకునే ఇచ్చేది? మీకు నాకు కష్టపడితేనే కదా. నెల వచ్చేటప్పటికి జీతం పడుతుందండి, జీతంలో నుంచి డబ్బులు మనం ఖర్చు పెట్టుకుంటాం. సో ఎంతో కొంత అందులోనే మిగుల్చుకుంటాం, కానీ ఎవరో ఎందుకు వేస్తారండి మనకి పుట్టి పుణ్యానికి? సో అదొక్కటి మనం ఆలోచించుకోవాలి. ఓకే, ఈ రోజు మనకి ఎంత డబ్బులు వచ్చేసినాయి, ఫారెన్ నుంచి ఫండ్ వచ్చేసిందని చెప్పి మనకి ఫేక్ కాల్స్ వస్తూ ఉంటాయి. నో, డోంట్ టేక్ దెమ్. ఓకే, సో సోషల్ ఈవెంట్స్ అంటే ఇవి. వీటిని మనం అధిగమించడం కోసం బోల్డ్ బోల్డ్ పథకాలు తీసుకొచ్చింది ప్రభుత్వం. సో enlighten the people outside if you find such people outside and make them understand the situation of the country. ఓకే, సో ఇదే ఇవాళ మంచి మాట. బాగుందా? నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటారా? ఓకే, అండ్ లైక్ చేస్తారా, షేర్ చేస్తారా? ఏదోనండి, చిన్న కనెక్షన్ మీకు నాకు. నచ్చితే ఒక థమ్స్అప్. ఎవ్వరు థమ్స్అప్ ఇవ్వట్లా. ఓకే, ఎవరో ఒకరిద్దరు ఉంటున్నారు లైక్ చేస్తున్నారు, కానీ నేను ఒక టార్టిస్నేనండి. స్లోగా వెళ్ళటానికే ట్రై చేస్తా, హెయిర్ లాగా పరిగెత్తను. ఓకే, సో స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. మీ వల్లే నేను ఇవాళ ఇక్కడ ఉన్నాను. 2005 is the number today. రేపొద్దున చూద్దాం, నంబర్ మారుతుంది, దశ మారచ్చు కదా, అవునా? సో హోప్ ఫర్ ద బెస్ట్. సీ యూ టుమారో విత్ అనదర్ వీడియో. రేపు వ్లాగ్ చేసుకుందాం, బయటకు వెళ్దాం. ఓకే, సో బయటకు వెళ్ళి మంచి మాటలు చెప్పుకుందాం. బాయ్ బాయ్.